బాలుకి వాళ్ళ నాన్న సత్యం అంటే చచ్చేంత ప్రేమ. తను ఏ రకంగా బాధపడకూడదని, అందులోనూ బాలు వల్ల అస్సలు బాధపడకూడదని అనుకుంటూ ఉంటాడు బాలు. ఇక శోభనం విషయంలో తను బాధపడుతున్నాడని, ఎంతగా బతిమిలాడినా కూడా నా వల్ల కాదు నాన్న, నాకిష్టం లేని పనులు నాతో చేయించొద్దు అని చెప్తున్నాడని ఇక బాధపడుతూ ఉంటే, ఇక సత్యం తనకి చెప్పాల్సిన రీతిలో అయితే చెప్పి తనని శోభనానికి ఒప్పించి రెడీ అవ్వమని చెప్తాడు. ఇక బాలు ఏమో రెడీ అయ్యి వాళ్ళ నాన్న మాట కోసం రూమ్‌లో అయితే ఉంటాడు. మీనా పాల గ్లాస్ తీసుకొని వస్తుంది. "ఏంటి డోర్ వేయకుండా వచ్చేసావు? జరుగు జరుగు" అని చెప్పని డోర్ వేసేసి వస్తాడు. అలాగే "నీతో ఒక విషయం మాట్లాడాలి" అని మీనా చెప్తూ ఉంటే, ముందు ఒక ముఖ్యమైన విషయం ఉంది. దాని తర్వాత నువ్వేమైనా మాట్లాడు" అన్నట్టు చెప్తూ ఉంటాడు. కిటికీలు, తలుపులు అన్నీ క్లోజ్ చేసేసొచ్చి ఇప్పుడు చెప్పు ఏంటి మ్యాటర్ అన్నట్టు అంటూ ఉంటే, ఇక ముందు బాలుకి కాళ్ళకి నమస్కరిస్తుంది మీనా. "ఇదేంటి కొత్తగా నా కాళ్ళు పట్టుకొని లాగేద్దాం అనుకుంటున్నావా" అని అయితే అంటూ ఉంటే, "అమ్మ చెప్పింది వెళ్ళగానే కాళ్ళకి దండం పెట్టు అని, అందుకే పెట్టాను" అని అయితే చెప్తూ ఉంటుంది. ఇక పాలేమో "నాకు చిన్నప్పటి నుంచి పాలు తాగడం ఇష్టం లేదు. కానీ నువ్వు చెప్పావు కాబట్టి అదొక ఆచారం కాబట్టి నేను చాలా సినిమాల్లో చూశాను. సరే పాలు తాగుతాననైతే చెప్తూ ఉంటాడు. ఇక మీనా కాళ్ళకు కూడా మొక్కుతున్నట్టు ఉంటాడు బాలు. అంటే తను వాటర్ బాటిల్ తీసుకోవడం కోసం వంగుతాడనమాట. మీనా ఏమో "మీరు నా కాళ్ళు ముట్టుకోకూడదండి, మా అమ్మ చెప్పింది" అని అయితే అంటూ ఉంటే, "నేను ముట్టుకున్న దాని కోసం కాదులే, వాటర్ బాటిల్ కోసమని" చెప్పి ఒక కబోర్డ్ దగ్గరికి వెళ్ళి తను ఆల్రెడీ తన సామాగ్రిని మొత్తం అక్కడ సెట్ చేసుకొని ఉంటాడు. బజ్జీలు, మందు అన్నీ. ఇక మీనా ఏమో మాట్లాడుతూ ఉంటుంది. "నేను మా చెల్లికి, అలాగే మా తమ్ముడిని సెటిల్ చేద్దాం అనుకున్నాను. వాళ్ళ చదువుల కోసమే కష్టపడ్డాను. వాళ్ళు చదువుల్లో సెటిల్ అయ్యేంత వరకు పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను. కానీ హఠాత్తుగా ఇలా జరిగింది" అని అయితే అంటూ ఉంటే, బాలు కామెడీగా మాట్లాడుతూ ఉంటాడు. "ఓహో! అంతులేని కథ సినిమా లాంటిదా నీ స్టోరీ" అని అయితే అంటూ, చెప్పు చెప్పు" అని అయితే అంటూ తన పాటికి తను తాక్కుంటూ బజ్జీలు తింటూ ఉంటే మీనాకి పిచ్చ కోపం వచ్చేస్తుంది. "ఇంత హడావిడి చేసింది దీనికోసమా? మందు తాగుతున్నావా? ఈరోజు ఏంటో కూడా తెలీదా నీకు? ఈ దిక్కుమాలిన సంతని ఇక్కడ కూడా పెట్టావా ఈ రూమ్‌లో" అన్నట్టు మీనా చెడామడా వాయించేస్తుంది. ఒక్కసారిగా బాలుకి ఆ రౌడీలని కొట్టినదంతా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. "లేదు లేదు, కొంచెమే తాగేసి వచ్చి కామ్‌గా పడుకుంటానన్నట్టు" మీనాతో చెప్పి తన పాటికి తను కామ్‌గా పడుకునేస్తాడు.